హలో ఎవ్రీవన్. ఈరోజు వీడియో అయితే మన కోసం అంటే హోమ్ మేకర్స్, మదర్స్, వర్కింగ్ ఉమెన్స్ కోసం. మనకి రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ పనులు ఉంటాయి. అలాగే మనకి ఎంతో ఇంపార్టెంట్ అయిన పిల్లల రెస్పాన్సిబిలిటీస్ కూడా ఎక్కువగానే ఉంటాయి. సో ఇవన్నీ హ్యాండిల్ చేయడానికి మైండ్ సెట్ ప్లానింగ్ అనేది ఉండాలి కదా. ఫస్ట్ పాయింట్ ఏంటంటే పర్ఫెక్షన్, గిల్టీ అండ్ వరీ ఈ మూడు మనకు వద్దు. హోమ్ మేకర్ అయినా, మదర్స్ అయినా, వర్కింగ్ ఉమెన్ అయినా కాన్స్టెంట్గా మన మైండ్లో ఉండేది అటు హౌస్ నీట్గా పెట్టుకోవాలా, పిల్లలతో టైం స్పెండ్ చేయాలా, ఫ్యామిలీ మెంబర్స్ అవసరాలు చూడాలా, వర్క్కి ప్రయారిటీ ఇవ్వాలా, మన గురించి ఆలోచించుకోవాలా అని. ఒకదాని మీద టైం స్పెండ్ చేస్తే ఇంకో దాని మీద అటెన్షన్ తగ్గుతుంది. తరువాత గిల్టీ ఫీలింగ్ ఉంటుంది. పిల్లలతో టైం స్పెండ్ చేస్తే పని ఆగిపోతుందేమో అని మైండ్లో రన్ అవుతూనే ఉంటుంది. కిచెన్లో టైం స్పెండ్ చేస్తే పిల్లలతో టైం స్పెండ్ చేయలేకపోతున్నామా అనిపిస్తుంది. ఇక్కడ మనం ఒక ఇంపార్టెంట్ విషయం అయితే యాక్సెప్ట్ చేయాలి. మనలో ఎవరు పర్ఫెక్ట్ ఉమెన్ కాదు. ఇవన్నీ రెస్పాన్సిబిలిటీస్ పర్ఫెక్ట్గా హ్యాండిల్ చేసేవాళ్ళు ఎవ్వరూ ఉండరు. ఉన్నారనుకుంటే అది మన ఊహ మాత్రమే. మనం మనల్ని ఇంప్రూవ్ చేసుకోగలము, బెటర్ చేసుకోగలము. కానీ ఉన్న 24 అవర్స్లో అన్ని ఏరియాస్ అంటే హౌస్ మెయింటెనెన్స్కి, పేరెంటింగ్కి, ఫ్యామిలీకి, సెల్ఫ్ కేర్కి, అలాగే ప్రొఫెషనల్కి, ఇలా అన్నీ పర్ఫెక్ట్గా హ్యాండిల్ చేయడం ఎవరి వల్ల కాదు. ఈ మధ్య వీడియోలో అయితే నా ఛానల్లో ఒకటి కామెంట్ పెట్టారు. అసలు మీరు ఎలా మేనేజ్ చేస్తున్నారు ఇవన్నీ, అన్ని ఏరియాస్ పర్ఫెక్ట్గా ఎలా ఉంటున్నాయి, అసలు నిజంగా ఉంటాయా అని. మనము బ్లాగ్స్ అనేటివి చూసేవి ఒక 10 minutes వీడియోనే. వీ డోంట్ నో వాట్స్ గోయింగ్ ఆన్ ఇన్ దేర్ లైఫ్. మేబీ వాళ్ళు కూడా మనకంటే బాగా చేస్తుండొచ్చు, కానీ అన్నీ పర్ఫెక్ట్గా చేయకపోవచ్చు. పర్ఫెక్ట్ పీపుల్ అంటూ ఎవ్వరూ ఉండరు. కొంతమంది ఇంపర్ఫెక్ట్గా కూడా ఉంటారు, కానీ కనిపించరు. నా విషయానికి వస్తే నేను పర్ఫెక్ట్ హోమ్ మేకర్ అయితే కాదు. నేను చాలాసార్లు అనుకున్నవి చేయలేకపోవచ్చు. అండ్ నా వల్ల మా హస్బెండ్ కూడా స్ట్రగుల్ అయ్యే మూమెంట్స్ చాలా ఉంటాయి. బట్ ఒక విషయం మాత్రం చాలా కరెక్ట్ అండి. కొన్ని ఇయర్స్ బ్యాక్ కంటే ఇప్పుడు నేను చాలా బెటర్, చాలా నేర్చుకుంటున్నాను, ఇంప్రూవ్ అవుతున్నాను. అండ్ ఇదే నాకు చాలా ఇంపార్టెంట్. మన మైండ్లో ఉన్న బ్యాడ్ థాట్స్ ఇవన్నీ వదిలేయండి. పర్ఫెక్షన్ ఊహలో పడితే చేయవలసిన పనులు ఎప్పుడూ అలానే వస్తూనే ఉంటాయి. హౌస్ పర్ఫెక్ట్గా పెట్టుకోవాలంటే ఏదైనా ఒక పని వస్తూనే ఉంటుంది. ఈరోజు డస్టింగ్ చేసిన ఏరియా మీదకి మళ్ళీ డస్ట్ వస్తుంది. నీట్గా అరేంజ్ చేసిన టాయ్స్ ఇవన్నీ చెల్లాచెదరు అయిపోతూ ఉంటాయి. పిల్లల విషయంలో కూడా ఏదైనా ఒక రెస్పాన్సిబిలిటీస్ మారుతూనే ఉంటాయి. అండ్ ఒక పూట పని అయిపోయింది అనుకోండి, నెక్స్ట్ పూటకు మళ్ళీ చేయాలి. కడగాల్సిన గిన్నెలు ఉంటూనే ఉంటాయి. లాండ్రీ పనులు వస్తూనే ఉంటాయి. కొత్త విషయాలు తెలుసుకోవాల్సి ఉంటుంది. నేర్చుకోవాల్సిన విషయాలు ఉంటాయి. సో లెట్స్ యాక్సెప్ట్ దిస్. ఇంకా అయిపోయింది. పర్ఫెక్ట్ అనే రోజు ఎప్పుడూ ఉండదు. సో పర్ఫెక్షన్ వైపు వెళ్ళొద్దు, గిల్టీగా ఫీల్ అవ్వద్దు. ఒక్కొక్క రోజు మనం అనుకున్న పనులు జరిగిన అనుకున్న విధంగా జరగవు. వాటికి గిల్టీగా ఫీల్ అవ్వద్దు, వరీ అవ్వద్దు. ఈరోజు పనులన్నీ ఫినిష్ చేయాలనే రూల్ ఏమీ లేదు. మ్యాక్సిమం ట్రై చేస్తాం, బట్ కుదరినప్పుడు వరీ అవ్వకూడదని పెట్టుకోండి. వరీ అవ్వాలా, గిల్టీగా ఫీల్ అవ్వాలా, వద్దా అనేదే మన చాయిస్. వాటిని అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. మీ లైఫ్లో చాలా స్ట్రెస్ అనేది తగ్గిపోతుంది. ఎగ్జాంపుల్గా ఈ పర్ఫెక్షన్, గిల్టీ, వరీ అలవాట్లు అనేటివి పక్కన పెడితే మనం ఇంతకుముందు చేసినంత పని చేయవచ్చు. బట్ మనం ఒక ప్లెజెంట్ స్టేట్లో ఉండగలుగుతాము. మన ఫ్యామిలీ మెంబర్స్ని, కిడ్స్ని హ్యాపీగా ఉండడానికి కూడా, ఇంకా ఎక్కువ పనులు చేయడానికి కూడా పాజిటివ్ ఎనర్జీ ఇస్తుంది. సో కొంచెం తెలివిగా ప్లాన్ చేసుకుంటూ మనము చేయగలిగింది చేసుకుంటూ వెళ్ళడమే మన జీవితంలో. ప్రతిదీ పర్ఫెక్ట్గా చెయ్యొద్దు, గిల్టీగా ఫీల్ అవ్వద్దు. గిల్టీగా ఫీల్ అవ్వద్దంటే రోజంతా ఫోన్ చూస్తూ కూర్చుంటే గిల్టీగా ఫీల్ అవ్వద్దని కాదు. మనం వేరే వాటి మీద అటెన్షన్ పెట్టినప్పుడు, కొన్నిటి మీద పెట్టలేనప్పుడు గిల్టీగా ఫీల్ అవ్వద్దు. అండ్ అలాగే మనము అనుకున్న విధంగా జరగకపోయినా వరీ అవ్వద్దు. నెక్స్ట్ ఏం చేయాలనేదే ఆలోచించాలి. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఫ్లెక్సిబుల్గా ఉండాలి. ఒకరోజు నేను వీడియో షూట్ చేద్దామని అనుకుంటాను. బట్ ఆ రోజు ఏదైనా పని పడుతుంది, లేకపోతే ఎవరైనా చుట్టాలు ఇంటికి వస్తారు. ఒక 2 days చుట్టాలు ఇంట్లో ఉంటే వీడియో చేయలేము. ఆ టైంలో నేను ఎప్పుడూ వరీ అవ్వను. ఈరోజు వీడియో షూట్ చేయకపోతే ఇంకా నెక్స్ట్ రోజు చేసుకుందామని అయితే నేను నా షెడ్యూల్ని అయితే మార్చుకుంటాను. ఇంకా ఆ టైంలో కూడా నేను అసలు ఎప్పుడూ వరీ అవ్వను. అండ్ అలాగే హస్బెండ్తో రిలాక్స్గా టైం స్పెండ్ చేద్దాం అనుకుంటాము. బట్ ఏదైనా ఒక ఇంపార్టెంట్ పనికి బిజీ అయిపోతూ ఉంటాము. ఇలా మన లైఫ్లో చాలా డైనమిక్గా చేంజ్ అవుతూనే ఉంటుంది. దాన్ని కూడా మనం యాక్సెప్ట్ చేయాలి. ఫ్లెక్సిబుల్గా ఉండడం అలవాటు చేసుకోవాలి. అనుకున్న పని అవ్వలేదని వరీ అవ్వకుండా సిచ్యువేషన్ని బట్టి మనం మూవ్ ఆన్ అవ్వాలి. అవసరాన్ని బట్టి మనం చేసుకునే పనులు మార్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్,
మనము ఏదైనా ఇంపార్టెంట్ పని చేద్దామని కూర్చున్నప్పుడు పక్కింటి ఆవిడ వస్తే పని ఆగిపోయిందని వరి అవ్వకుండా ఆవిడతో కలిసి కబుర్లు చెబుతూ బట్టలు మడత పెట్టుకునే పనికి షిఫ్ట్ అవ్వచ్చు. చాలామంది లేడీస్ ఇంట్లో ఉన్న వాళ్ళు అంటే వర్కింగ్ ఉమెన్ అయినా, హోమ్ మేకర్స్ అయినా, మదర్స్ అయినా, ఇంకా చాలామంది లేడీస్ అంటే వర్క్ చేసేటప్పుడు నాకు టైం సరిపోవట్లేదు, టైం లేదు అని చాలామంది అంటూ ఉంటారు. టైం లేదు అనే థాట్ని అయితే మైండ్లో నుంచి తీసేయాలి. టైం అలానే ఉంటుంది, బట్ మనం చేసే పనుల్లో అండ్ ఎక్కువగా మనము అంటే టైం అనేది మనం అడ్జస్ట్ చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ పనిని ఒక 8 మినిట్స్ 7 మినిట్స్ చేసేటట్లు చూసుకోవాలి. మనం టైంని అడ్జస్ట్ చేసుకోవాలి. టైం ఎప్పుడు అలానే ఉంటుంది. మనం చేసే పనుల్లోనే డిఫరెన్స్ అనేది చాలా ఉంటుంది. అండ్ అలాగే మనము ఏంటంటే టైం లేదు అనుకోవడం అనేది ఒక కంప్లైంట్ మూడ్. టైం ఎప్పుడు అలానే ఉంటుంది, బట్ ముందైతే మైండ్లో నుంచి టైం లేదు అనే వర్డ్ని అయితే తీసేయాలి. ఇంటి పనులకు కూడా ప్లానింగ్ అవసరమా అని చాలామందికి డౌట్ అయితే ఉంటుంది. ఇంటి పనులు ప్లానింగ్ పనులు చేసుకునే వాళ్ళని మనం చుట్టూ పెద్దగా చూడము. మన అమ్మమ్మలు పెద్దగా ప్లానింగ్ చేసుకొని అంటే పనులు చేసుకునేవారా అనిపించవచ్చు. కానీ అప్పటి రోజులు వేరు, ఇప్పటి రోజులు వేరండి. అప్పట్లో వాళ్ళకి రిజెక్షన్స్ ఏమీ ఉండేది కాదు. ఇప్పట్లో ఒక కర్రీ వండిన పిల్లలకి నచ్చుతుంది, ఇంట్లో వాళ్ళకి నచ్చదు. పిల్లలకి నచ్చితే ఇంట్లో వాళ్ళకి నచ్చదు, ఇంట్లో వాళ్ళకి నచ్చితే పిల్లలకి నచ్చదు. వాళ్ళ కోసం ఇంకా సపరేట్గా వండేవారు. కానీ అప్పట్లో ఏంటంటే ఏదైనా ఒక కూర, రైసు, చారు అంతే, అంతకుమించి ఇంకెక్కువ ఏమీ వండేవారు కాదు. అలాగే ఇప్పుడు మనం ఒక పని చేస్తే ఇంకో పని మర్చిపోతున్నాము. అప్పట్లో మర్చిపోవడాలు అలాంటివి ఏమీ ఉండేది కాదండి. మైండ్లో ప్లాన్ చేసుకునేవారు. ఇంట్లో ఇంకా కంటిన్యూగా డైలీ మార్నింగ్ రొటీన్, లేచిన వెంటనే వంట, పనికి వెళ్ళిపోవడం. పిల్లల్ని అంతగా ఎంగేజ్ చేయడం అలాంటి పనులేమి ఉండేది కదా. బట్ ఇప్పుడు మనం పిల్లల్ని చూసుకోవాలి. అప్పట్లో మా అమ్మ వాళ్ళు ఏంటంటే పనికి వెళ్ళిపోయేవారు, మేమే ఆడుకునే వాళ్ళం. బట్ ఇప్పుడు పిల్లల జనరేషన్ అయితే చాలా చేంజ్ అయితే ఉంది. అలానే అంటే ఎవరైనా ప్లానింగ్ లేకుండా పని చేస్తున్నారంటే వాళ్ళు ప్లానింగ్తో అయితే ఇంకా బాగా చేస్తున్నారని మనం అనుకోవాలి. అంటే చాలామందికి ఒక డౌట్ ఉంటుంది, నేనే ప్లాన్ చేసుకొని పనులు చేస్తున్నారా, అందరూ నార్మల్గా చదువుకోలేని వాళ్ళు కూడా అంత చక్కగా పని చేసేస్తున్నారని మీరు అనుకోవచ్చు. చదువుకోకపోవడం ఏంటి, కానీ మైండ్లో వాళ్ళకి ఇప్పుడు అమ్మమ్మలు వాళ్ళందరూ మైండ్లో అనుకుంటారు ఈ టైంకి ఈ పని చేయాలి, ఈ టైంకి వంట చేయాలి అని వాళ్ళకి ఒక మైండ్లో అలాగా ఉండిపోతుంది. అది కూడా ఒక ప్లానింగే. అండ్ అలాగే అంటే వాళ్ళు ప్లాన్ చేసుకొనే అన్ని పనులు చేస్తారు. బయటికి కనిపించాలని రూల్ ఏమీ లేదు. మనకు కూడా నోట్బుక్లో రాయకపోయినా మన మైండ్లో అలా గుర్తుంటుంది కదా, ఈ టైంకి పని చేయాలని. సో అలానే మేబీ బాగా చేసుకునే వాళ్ళు కూడా మైండ్లో ప్లానింగ్ చేసుకుంటూ ఉండవచ్చని నా ఒపీనియన్. ప్లానింగ్ హెల్ప్స్ ఎ లాట్. ప్లానింగ్ వల్ల అన్నీ మనం అంటే మన కంట్రోల్లో ఉన్నట్టు అనిపిస్తుంది. ఇంపార్టెంట్ విషయాలు అయితే మిస్ కాము. అండ్ అలాగే అంటే మన లైఫ్లో కూడా మనం చాలా చేస్తూ ఉంటాము. అలా చేయాలి, ఇలా చేయాలని అనుకుంటాము. కొన్ని సందర్భాల్లో అవి జరగవు. అలాంటప్పుడు వరీ అవ్వద్దు. నేను రోజు కొన్ని లిమిటెడ్ పనులు మాత్రమే చేస్తాను. మన అందరి సిచ్యువేషన్స్ ఒకేలాగా ఉండవు. మీ సిచ్యువేషన్ బట్టి, మీ డేని బట్టి మీరు ప్లాన్ చేసుకుంటే సరిపోతుంది. ఈ వీడియో అయితే ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. హౌస్ వైఫ్స్కి అయినా, హోమ్ మేకర్స్, మదర్స్ అండ్ అలాగే వర్కింగ్ ఉమెన్స్ వీళ్ళందరికీ ఈ వీడియో అనేది బాగా యూస్ఫుల్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.